ఆదోని పట్టణంలో ఆపరేషన్ గరుడ డ్రగ్ విభాగం అధికారులు మెడికల్ షాపులపై అకస్మాత్తు తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 టీములుగా ఈ ఆపరేషన్ గరుడలో భాగంగా కర్నూలు డ్రగ్ ఇన్స్పెక్టర్ పర్వీన్ సుల్తానా షేక్ ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలోని 20 మెడికల్ షాపులను తనిఖీ చేయగా రికార్డులు, డాక్టర్ రసీదు చూపకుండా మందులు పంపిణీ చేస్తున్న 8 మెడికల్ షాపులకు నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులతో పాటు ఆదోని పట్టణ సీఐ శ్రీరామ్ పాల్గొన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అరికట్టడంలో భాగంగా ఆపరేషన్ గరుడను రాష్ట్ర ఈగల్ టీం ఐజీ రవికృష్ణ ఆధ్వర్యంలో దాడులు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. డ్రగ్స్కు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే 1972 టోల్ ఫ్రీ నంబర్కి ఫిర్యాదు చేయాలని తెలిపిన 1 టౌన్ ఎస్ఐ శ్రీరామ్. ఈరోజు ఆపరేషన్ గరుడలో భాగంగా డీజీపీ సార్ గారి ఉత్తర్వుల మేరకు ఐజీ ఈగల్ గారి ఆదేశాల మేరకు మా ఎస్పీ గారు ప్లస్ డిఎస్పీ గారు వచ్చిన టీం ఎవరైతే ఉన్నారో విజిలెన్స్ మరియు ఈగల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మేము సపోర్ట్ చేయమని మాకు ఆదేశాలు రావడంతో మేము లోకల్గా ఈ ఆదోని పట్టణం నందు దగ్గర 20 మెడికల్ షాపులని మేము చెక్ చేయడం జరిగింది. ఇందులో 8 షాప్స్ని వయలేషన్స్ గమనించడం జరిగింది. ఇందులో వయలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిపోర్ట్ రాసి కన్సర్న్ ఏడీ డ్రగ్స్ కంట్రోల్ వారికి రిపోర్ట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరు కూడా ఎలాంటి ట్యాబ్లెట్స్ ఇవ్వకూడదు. డ్రగ్స్ వైలేషన్స్ ఏమన్నా ఉంటే దయచేసి అందరూ రాసుకుంటే 1972కు మీరు కాల్ చేసినా కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి చర్య తీసుకుంటారు.